బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం బీటా అండ్ గామా, ఓకే. సో ఈ యొక్క యూనిట్ 1 బీటా అండ్ గామాలో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో అయితే మీకు క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే, ఎవల్యూట్ ఇంటిగ్రల్ 0 to 1 x power n ఇంటూ 1 minus x square ఇంటూ డిఎక్స్. ఓకేనా. సో దీన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో అయితే చాలా ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏది గుర్తుపెట్టుకో, ఇలాంటి క్వశ్చన్స్ మీకు వినేసరికి వచ్చేసాయి, అర్థమైపోయి అనే విధంగా ఉంటాయి. ఓకే. బట్ చేస్తుంటే కలిది మీకు కొంచెం కష్టంగా మారుతాయి. ఓకేనా. సో ఎందుకు కష్టంగా మారుతాయి అంటే, మీరు ప్రాపర్గా ఫంక్షన్స్ చదవరు. ఓకే. ఫస్ట్ మీరు బీటా ఫంక్షన్స్, గామా ఫంక్షన్స్, ఒక వాటి ఉన్న గామా ఫ్యాక్టర్లో వాల్యూస్ కొన్ని అవి నేర్చుకున్నారు అనుకోండి, ఈజీగా యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేసేస్తారు. ఓకేనా. బీటా ఫంక్షన్స్, గామా ఫంక్షన్స్ అవి చాలా ఇంపార్టెంట్. అవి వస్తే చాలు, యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే రెడీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో అయితే దీనికి ఈ క్వశ్చన్స్లో మీరు రెండు పాయింట్లు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీ వచ్చి అయిపోద్ది. ఏంటంటే దీనికి మనము బీటా ఫంక్షన్ యూజ్ చేసాం అండ్ బీటా ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములాని యూజ్ చేసాం. ఓకేనా. ఈ రెండు గుర్తుంటే ఇదంతా ఈజీ. ఓకే. దట్ ఈజీ చేసేవచ్చు. సో అయితే నేను దీనికి బీటా ఫంక్షన్ యూజ్ చేశాను. ఏంటి? బీటా ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇంటిగ్రల్ 0 to 1 t power x minus 1 1 plus t power y minus 1 ఇంటూ dt. ఓకేనా. సో ఇది బీటా ఫంక్షన్. ఓకే. సో ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనకి ఏదైతే వాల్యూస్ ఇచ్చాడో ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈ ఫంక్షన్లో ఉన్న ఈ ఫంక్షన్ ఏ విధంగా ఉంది, ఈ విధంగా ఈ వాల్యూని మ్యానిపులేట్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఏం చేస్తాను, దీన్ని యాక్చువల్గా రాసుకోండి. ఓకే. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఈ ఫంక్షన్లో ఉన్నటువంటి వాల్యూస్తో మ్యానిపులేట్ చేస్తాం. ఇప్పుడు చూడు, ఇది యాక్చువల్గా రాసుకో. ఓకే. ఇంటిగ్రల్ 0 to 1 అండ్ ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది. సో టీ ప్లస్లో ఎంత ఉంది, ఎక్స్ ఉంది. సో ఎక్స్ పైన అంత ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్లో ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. ఓకేనా. సో ఎక్స్ మైనస్ 1 ఉంది. అయితే ఇక్కడ ఏ రాస్తే నీకు 4 వస్తుంది, మళ్ళీ చెప్తా. ఓకే. ఒక నిమిషం. ఇక ఏముందన్న, ఎక్స్ టీ ప్లస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసేసావు, నో ప్రాబ్లం. ఓకే. తరువాత ఎక్స్ మైనస్ 1, ఈ ఎక్స్ మైనస్ 1 చేస్తే నీకు ఎంత రావాలి, 4 రావాలి. అలాంటప్పుడు నువ్వు ఎక్స్ ప్లస్లో ఏం పెడితే నీకు 4 వస్తుంది, 5 పెడితే 4 వస్తుంది. అంతేనా, వస్తుందా రావట్లేదా? 5 minus 1 4. ఓకేనా. అందుకు 5 minus 1. సో అందుకు 5 minus 1 రాస్తే మనకి 4 వస్తుంది. కాబట్టి ఆ 4 ప్లస్ నేను రాసుకున్నాను. ఎందుకు 5 minus 1 రాసుకున్నాను, ఇది ఈ రూపంలోనే ఉండాలి, ఎక్స్ మైనస్ 1లో ఉండాలి. ఓకే. ఈ క్వశ్చన్ని ఈ ఈక్వేషన్లో రాస్తున్నాను. ఓకే. ఈక్వేషన్ ఏ విధంగా ఉందో అలా రాసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ప్లస్లో 4 రాయకూడదు, ఎక్స్ మైనస్ 1 చేస్తే 4 వచ్చేటట్టు రాయాలి. ఓకేనా. ఎక్స్ మైనస్ 1 అంటే 5 minus 1 చేస్తే 4 వస్తుంది కాబట్టి 5 minus 1. ఓకే. 1 మైనస్ ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది, టీ ఉంది. ఇక్కడ పవర్లో ఎంత ఉంది, 2 ఉంది. కానీ ఇక్కడ ఏముంది, 5 minus 1. ఓకే. సో ఈ వై ప్లేస్లో ఎంత పెడితే నీకు 2 వస్తుంది, 3 పెడితే 2 వస్తుంది. ఎందుకు, 3 minus 1 2. అంతేనా. 3 minus 1 2. ఇప్పుడు 3 minus 1 2 కాబట్టి ఓకే, ఇక్కడ 3 minus 1 రాసుకున్నాం. అర్థమైందా? సింపుల్. మళ్ళీ చెప్తా చూడండి, టీ ప్లేస్లో ఎక్స్ మైనస్ 1 ప్లేస్లో 4 ఉంది. ఓకే. నువ్వు ఏం పెడితే ఎక్స్ మైనస్ 1 ప్లేస్లో నువ్వు ఏది పెడితే 4 వస్తుంది, ఎక్స్ ప్లేస్లో 5 పెడితే 5 minus 1 4 వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఉంది, కానీ ఇక్కడ y minus 1 ఉంది. y ప్లస్లో ఏది పెడితే నీకు 2 వస్తుంది, 3 పెడితే 2 వస్తుంది. 3 minus 1 2. ఆ విధంగా చేసాం. సరిపోయిందా. సో ఇంటూ డిఎక్స్. అప్పుడు ఈ టోటల్ వాల్యూ ఏదైతే ఉందో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, దీనిలో కదా మార్చాము. ఈ టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, బీటా ఆఫ్ ఎక్స్ కామా వైకి ఈక్వల్ కదా. బీటా ఆఫ్ ఎక్స్ కామా వైకి ఈక్వల్. కాబట్టి నేను దీని నుంచి ఎక్స్ వై వాల్యూ సపరేట్ చేయొచ్చు. ఏంటి, ఎక్స్ ప్లస్లో ఎక్స్ అయితే ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఎక్స్ ప్లస్ ఎంత ఉంది వాల్యూ, 5 ఉంది. అంటే ఎక్స్ ప్లస్లో 5. వై ప్లేస్లో ఎంత ఉంది, 3. ఓకే. అర్థమైందా. ఈ టోటల్ వాల్యూ బీటా ఆఫ్ ఎక్స్ కామా వైకి ఈక్వల్. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఎక్స్ వై వాల్యూస్ని తీస్తాను బయటికి. బీటా ఆఫ్ ఎక్స్ కామా వై, ఎక్స్ అంటే 5, వై అంటే 3. సరిపోయిందా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేశాను, బీటా ఆఫ్ ఎక్స్ కామా వై కదా ఇది. కాబట్టి ఇక్కడ బీటా ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములాను యూజ్ చేసా. ఫార్ములా ఏంటి, బీటా ఆఫ్ ఎక్స్ కామా వైకి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై
బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇది బీటా ఆఫ్ ఎక్స్ కామా వైకి ఫార్ములా. ఓకేనా, ఏంటి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వై బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, సో ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఏంటి గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో దీన్ని ఎక్స్ అనుకో, దీన్ని వైఏ. సో ఎక్స్ ప్లస్లో ఎంత 5, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ వైఏ వై ప్లస్లో ఎంత 3 బై గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అంటే ఎంత 5 ప్లస్ వై అంటే ఎంత 3, 5 + 3 సరిపోయిందా. సో ఇప్పుడు చూడండి నాన్న, మనకి ఇప్పుడు ఇది ఇలా రాయడం రావాలి అంటే ఫ్యాక్టోరియల్స్ 5 ఫ్యాక్టోరియల్ నీకు రాయమన్నాను. ఎలా రాస్తావు, 4 × 3 × 2 × ప్లస్ కాదు ఇంటూ 1. ఫర్ సపోజ్ n ఫ్యాక్టోరియల్స్ రాయమన్నాను. ఎలా రాస్తావు, n-1 n-2 n-3 ఎలాగైనా రాస్తావు ఫ్యాక్టోరియల్స్. అంటే దీనికంటే చిన్నవి రాయాలి కదా. సో అదేవిధంగా మీకు గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏముంది, గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఉంది. అయితే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 4 × 3 × 2 × 1 అని రాయొచ్చా. అంతే. ఓకే, మనం 5 ఫ్యాక్టర్ 4 ఫ్యాక్టోరియల్స్ ఎలా రాస్తామో ఇవి కూడా సేమ్ అంతే. గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5ని 5 కంటే చిన్నప్పుడు అంతా 4. సో 4తో స్టార్ట్ చేయాలి. ఇది ప్లస్ అంటే ప్లస్ వాల్యూస్ కాబట్టి మైనస్ వాల్యూస్ వచ్చే వరకు చేయాలి. ఓకేనా, సో 4 తర్వాత చిన్నది 3 తర్వాత 2 తర్వాత 1 తర్వాత 0 తర్వాత మైనస్ అయిపోతుంది. అక్కడ తర్వాత మైనస్ వాల్యూస్ వస్తాయి. మైనస్ వాల్యూకి వెళ్ళిపోకూడదు, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్సే రావాలి. దీనికంటే ముందు ప్లస్ టెన్స్ ఏ విధంగా ఉన్నాయి అవి రాసుకోవాలి. 4 3 2 1 ఆ తర్వాత వెళ్ళామంటే మైనస్లు అయిపోతాయి కాబట్టి అవి రాయకూడదు. ఓకేనా, 5 కంటే చిన్నది 4 కంటే చిన్నది 3 తర్వాత 2 తర్వాత 1 సేమ్ అంతే. 5 ఫ్యాక్టర్ రాస్తాం, 5 × 4 × 3 × 2 రాస్తాం అదే విధంగా. ఓకేనా, గామా ఫ్యాక్టోరియల్ 5 అంటే 4 × 3 × 2 × 1. అండ్ అదేవిధంగా గామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే 3 కన్నా తర్వాత నెంబర్ 3 అంటే చిన్నది 2 కన్నా చిన్నది 1 అంటే 2 × 1 సరిపోయిందా. అండ్ నెక్స్ట్ 5 + 3 ఇట్స్ నథింగ్ బట్ 8. ఓకేనా, సో 8 ఫ్యాక్టోరియల్ ఇట్ మీన్స్ 8 కన్నా చిన్న నెంబర్ ఎంత 7 6 5 4 3 2 1 సరిపోయా. ఇప్పుడు చూడు దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, చూడు అవుతాయా, దీనిలో జాగ్రత్త చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, అవుతాయి. ఏవి క్యాన్సిల్ అవుతాయి ఒకసారి చెప్పండి. 4 అవుతుంది, 3 అవుతుంది, 2 అవుతుంది, 1 అవుతుంది, 2 1s 2 3s 7 5s 35, 3 35s 2 35 70 + 35 ఇట్స్ నథింగ్ బట్ 105. పైన ఎంత మిగిలింది 1 మిగిలింది కదా, ఇది 2 1s కదా అంటే ఇక్కడ 1 మిగిలినట్టే కదా. సో 1/105 సరిపోయిందా. దట్ ఈజ్ ఈ క్వశ్చన్. 5 మార్క్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ క్వశ్చన్ నుంచి. ఓకే, షార్ట్ ఆన్సర్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. ఓకేనా, ఒకసారి విన్ చేస్తా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకో, గామా ఫంక్షన్ యూజ్ చేసా. గామా ఫంక్షన్లో దీని యొక్క వాల్యూస్ గామా ఫంక్షన్లో వీటి యొక్క వాల్యూస్ అనేవి గామా ఫంక్షన్లో ఉండేటట్టు మ్యానిపులేట్ చేశాను. ఏమ రైట్. సో ఒకసారి చూడు, బీటా ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఇది గామా ఫంక్షన్. ఓకే, సో ఈ వాల్యూ రాసుకొని 0 to 1 టీ ప్లస్లో ఎంత ఉంటే అంత రాయి, నీ ఓన్గా సొంతంగా రాసేవద్దు, అక్కడ ఏముంటే అదే రాసే. టీ ప్లస్లో ఎక్స్ ఉంది, 4 x-1 ఎక్స్ ప్లస్లో ఎంత పెట్టి మైనస్ చేస్తే 4 వస్తుంది, 5 పెట్టి మైనస్ చేస్తే 4 వచ్చేస్తుంది 5. ఈ వై ప్లస్లో ఎంత ఉంది 2 ఉంది. ఓకేనా, సో వై ప్లస్లో ఎంత పెట్టి మైనస్ చేస్తే 2 వస్తుంది, 3 పెట్టి మైనస్ చేస్తే 2 వస్తుంది. 3 పెట్టావు. ఇది మొత్తం దేనికి ఈక్వల్, గామా ఆఫ్ ఎక్స్ వైకి ఈక్వల్. దీని నుంచి ఎక్స్ వై సపరేట్ చేసి గామా ఆఫ్ ఎక్స్ వై ఫార్ములాని డైరెక్ట్గా యూజ్ చేస్తాను, ఆన్సర్ వచ్చింది. అంతే సింపుల్, ఇంకేం చేయలే. ఓకేనా, మీరు ఇక్కడ ఈ వాల్యూ, సో ఇక్కడ ఈ బీటా ఆఫ్ ఎక్స్ వైని మర్చిపోయినా, ఇక్కడ ఈ బీటా ఆఫ్ ఎక్స్ వై ఫార్ములాని మర్చిపోయినా సమ్ మొత్తం పోద్ది. ఓకేనా, ఈ రెండే గుర్తుపెట్టుకుంటే ఇక నువ్వు ఎప్పుడు అడిగినా చేసేవచ్చు సమ్. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. ఇంత నాన్న ఈ యూనిట్లో ఈ క్వశ్చన్స్ ఈజీగా నేర్చుకోండి, ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, షార్ట్ ఆన్సర్స్కి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, కొంచెం సింపుల్గా 5 మార్క్స్. ఓకే, 2 minutes లేదా 3 minutes రాసేవచ్చు ఆన్సర్.
ఎంత ఈజీ క్వశ్చన్ 5 మార్క్స్. ఓకేనా? సో జాగ్రత్తగా 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు.